నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సైదుల్ గుండ్లపల్లి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో బీజేపీ పటిష్టమే లక్ష్యంగా అమిత్ షా పర్యటన. గిరిజన మహిళకు తొలి సభ్యత్వంతో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టిన అమిత్ షా. ఆషాఢం ఆఫర్ను ప్రకటించిన షాపింగ్ మాల్. భారీగా తరలి వచ్చిన మహిళలు. తొక్కిసలాటలో 4 మహిళలకు గాయాలు. పక్కదారి పట్టి అక్రమాలకు కల్పతరువుగా మారిన పేదల రేషన్. అక్రమార్జనకు అడ్డాగా మారిన నందిగామ వాసవి మార్కెట్. వరంగల్ ఎంజీఎంలో 10 రోజుల పసిపాపపై 2 తల్లుల ఆరాటం. పేగు పెంచుకొని పుట్టిందంటూ ఓ తల్లి, దత్తత తీసుకున్నానంటూ మరో తల్లి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించే నిమిత్తం కేంద్ర హోంమంత్రి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు గవర్నర్ నరసింహన్, డీజీపీ మహేందర్ రెడ్డి, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం రంగారెడ్డి జిల్లా పహడి షరీఫ్ పరిధిలోని రంగనాయక తండకు ఈయన వెళ్లారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా తొలి సభ్యత్వాన్ని గిరిజన మహిళ సోనిబాయి కుటుంబానికి ఇచ్చారు. అనంతరం శంషాబాద్లోని కేఎల్సీసీ ఫంక్షన్ హాల్లో అమిత్ షా ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎల్సీసీ హాల్కు బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. అనంతరం రాత్రి 9 గంటలకు తిరిగి ఢిల్లీకి అమిత్ షా బయలుదేరారు. ₹10 చీర అంటూ ఓ షాపింగ్ మాల్ నిర్వాహకులు ఆషాఢం ఆఫర్ను ప్రకటించడంతో మహిళలు పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలైన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. ఆషాఢ మాసం సందర్భంగా భ్రమరాంబిక షాపింగ్ మాల్ నిర్వాహకులు ₹10 చీర అందించేనున్నట్టు ప్రకటించారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల సైతం నుంచి మహిళలు భారీగా షాపింగ్ మాల్కు తరలి వచ్చారు. అంతా ఒక్కసారిగా చీరల కోసం ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో 4 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా వాసవి మార్కెట్లో ఒక వ్యాపారికి సంబంధించిన గోదాంలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు లభించే రేషన్కు సంబంధించిన రాగులు సుమారు 50 బస్తాలు నిల్వలు ఉన్నాయి. పౌర సరఫరా శాఖ ముద్రణలు కలిగిన ఈ రాగుల బస్తాలు తిరువూరు నుండి నందిగామకు లారీల ద్వారా తరలించినట్టు సమాచారం అందడంతో మీడియా అక్కడకు చేరుకొని ఈ విషయంపై రాగులు నిల్వలు కలిగిన వ్యాపారిని సంప్రదించగా తనకేమీ తెలియదంటూ సమాధానం ఇవ్వకుండా జారుకున్నాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పేదలైనటువంటి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ పౌష్టికాహారం అందజేయాలన్న మంచి సంకల్పంతో గతంలో ఇచ్చే రేషన్ సరుకులతో పాటు రాగులు, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలను కూడా సరఫరా చేస్తుంది. అక్రమార్కుల తొత్తులుగా మారిన పౌర సరఫరా శాఖ అధికారులు లంచగొండితనం, నిద్రమత్తు వంటి లక్షణాల కారణంగా పేదలకు చేరవలసిన రాగులు వ్యాపారస్తులకు చేతికి చేరి వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగేలా చేస్తుంది. మహబూబాబాద్ జిల్లా మరిపేడు మండలం ఎల్లంపేటలో 2 తల్లులు పాప కోసం ఆరాటపడుతున్నారు. పాపను కనింది ఒకరైతే పెంచింది మరొకరు. మరి అక్కడే వచ్చిందండి చిక్కు. పాప కావాలంటూ కన్న తల్లి ఆరాటపడుతుంటే మరో తల్లి మాత్రం పెంచిన మమకారానికే ఎక్కువ ప్రేమ ఉందంటూ నా పాపను నాకివ్వండి అని ఆసుపత్రిలో గొడవ పడుతున్నారు. కోటపాటి సోని దివాకర్లకు సీకేఎం ఆసుపత్రిలో పాప జన్మనిచ్చారు. ఎందుకు గల ఈ రికార్డులు కూడా ఉన్నాయని సోని తల్లి సునీల్ చెబుతున్నారు. అది సరే, మరి ఎంజీఎంలో తల్లి సోని పక్క బెడ్లో ఉన్న అలిపాషా అనే మరో తల్లి వీరి వద్ద నుండి దత్తత తీసుకున్నానంటూ ఎంజీఎంలో రికార్డు చేయించి పాప తనదే అంటున్నారని ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. కన్న ప్రేమనా లేకుంటే పెంచిన ప్రేమనా, ఏది ఎక్కువో వేచి చూడాల్సిందే. గురువారం జాయిన్ అయినాం సార్. జాయిన్ అయిన తర్వాత సీకేఎం హాస్పిటల్ నుంచి వచ్చినాం సార్. ఇక్కడ నుంచి ఇక్కడ ఎమర్జెన్సీకు జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. అదే పెద్దల వాడకానికి వచ్చేసిన తర్వాత ఇట్లా జరిగింది సార్. ఇక ఏమైందనంటే ఇప్పుడు ఆ పాపని ఇట్లా కిడ్నాప్ చేసినట్టుగా చేసింది. ఎవరికి అసలు ఎవరు పాప? ఎవరు పాప? నా మనవరాలు, నా బిడ్డ సార్. ఏ రోజు డెలివరీ అయింది? బుధవారం రోజు అయింది సార్. డెలివరీ ఎందుకు తీసుకొచ్చాను? ఆమెకి రక్తం లేదని ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారని పంపించారు సార్. పంపిస్తే ఇక ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక అన్నీ జరుగుతున్నాయి సార్. జరిగిన తర్వాత మళ్ళీ అక్కడ ఎమర్జెన్సీ నుంచి అని మళ్ళీ ఈ వార్డులోకి వేసేసాం. ఈ వార్డులోకి వేసిన తర్వాత ఇక ఇట్లా జరిగింది. ఏమైంది సార్? ఆ అమ్మాయి మా ఎమ్మడి పడ్డది. ఎవరు?
అదే ముస్లిమ్స్ వెంబడబడి పాపని ఇవ్వండి అది ఇది అని చెప్పి అంటే మేము ఇయ్యం చెయ్యమని అంటే మా మీద లేనిపోని అన్ని ఇస్తాం చేస్తామని నాకు దస్తకి ఇస్తుందని మాట్లాడతాను సార్. మాట్లాడితే నేను సంతకం పెట్టిందా నా బిడ్డ సంతకం పెట్టిందా మమ్మల్ని ఇట్లా ఎందుకు చేసినావు అని చెప్పి మేము అన్నాం సార్. ఇప్పటికీ నా బిడ్డ ఏడుస్తుంది సార్ బాగా. ఆమె లేకపోతే చచ్చిపోతా అంటాను. అయితే అందులో సార్ అంటాను కదా చచ్చిపో మా కొరకు చచ్చిపోతానవా పిల్లని ఇయ్యం నీకేం ఆమెకి ఇయ్యం ఎందుకు ఇస్తామని అంటారు సార్. అందులో సారు ఉన్నాడు నల్లటైన. అయితే ఆయన నిన్న అన్నాడు సార్ బాగా తిట్టండు. అయితే మీ అమ్మది తప్పు మీ అమ్మది తప్పు మీ అమ్మని తల్లు అని అంటే మా అమ్మకి ఏం తెలియదు సార్. అయితే ఆమె చేసింది మొత్తం ఆమెకి ఏం తెలియదు. ముగ్గురు మనవరాళ్ళు 2 మనవళ్ళు. ఆమె నా బిడ్డ నమ్ముకోవటం తప్పు సార్. ఆమెనే మొత్తం చేసిందని ఒప్పుకుంటాను సార్ అని అన్నది. అంటే సరే నేను కూడా అట్లనే చెప్పిన సార్. ఆ సార్తో చెప్తే సావు మాకేంది అని అంటారు. నా బిడ్డ సార్ ఇప్పుడు నా పాప కావాలి సార్, నా మనవరాలు కావాలి సార్. నాకు ఏమంటారు మరి డాక్టర్లు ఇయ్యమంటారు సార్. ఇయ్యమని మాట్లాడతారు. ఆమెకి ఇయ్యం మీకు ఇయ్యం గవర్నమెంట్లో వేస్తామని అంటారు సార్. పాప ఎవరు సార్? పాప నా బిడ్డ నాకు మనవరాలు సార్. పాప కిడ్నాప్ అయిందా? కిడ్నాపే చేసినట్టు సార్. మరి కిడ్నాపే అయింది. అది ముస్లిమ్స్, దాని పేరు ఆఫ్రిన్ ఆలీ పాషా. నా పక్కన వాళ్ళది కాజీపేట అంట సార్. కాజీపేట అంటుంది, మళ్ళీ అదర్సాయిపేట అంటుంది, ఇంకేదేదో ఊరు చెప్తాను సార్. అయితే నువ్వు అన్ని ఊర్లన్నీ చెప్పకు, నీ అడ్రస్ ఇచ్చేయి అని చెప్పి తీసుకుపోయారు సార్. తీసుకుపోయినాక ఇప్పుడు దాని పోలీసులు ఇయ్యమని చెప్పారు. ఇవ్వకపోతే నీ తోళ్ళు ఊరుతాయని చెప్పి మమ్మల్ని కాంప్రమైజన్ చేసి పంపించారు. ఇస్తానంటాను సార్, ఇస్తానంటాను కానీ మళ్ళీ వేరే పక్కన వాళ్ళతో ఇట్లా అట్లా అని మాట్లాడతాను సార్. అయితే నువ్వు ఇట్లా అంటాను అట్లా అంటాను, నా బిడ్డను నాకు దూరం చేస్తావా, తల్లికి దూరం చేస్తావా, నువ్వు గాను నా పిల్లని నేను ఎన్నో కష్టాలు పడ్డా, ఎన్నో బాధలు పడ్డా, ఎక్కడెక్కడనో తిరిగినా నేను. నా భర్త రాకపోతే ఇయ్యాలి, కాకపోతే రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, కాకపోతే ఏడాదికి వస్తాడు. నా పిల్లని నేను అడుక్కోనైనా నేను నా పిల్లని చదువుకుంటా అని చెప్పి నా బిడ్డ అంటాను సార్. నా బిడ్డ ఏడుతుంది బాగా. అయితే మా అమ్మ నాన్న ఇద్దరు కలిసిపోయారు. పోయి ఆడ నా పేరు పెట్టక, నా పేరు మా ఆయన పేరు పెట్టక నేను అసలు అమ్ముతాను కూడా అనలేదు. అయితే ఆమెనే ఎంటపడ్డది. అయితే సరే ముద్దుకెత్తుకుంటుంది కదా అనుకొని తీసుకొని పోయింది హాస్పిటల్. తీసుకొని పోయి మా అమ్మను బయట ఉంచి మరి భార్య భర్తల పేర్లు వాళ్ళే చెప్పింది. ఆమె పేరు తెలీదు నాకు. అయితే వాళ్ళిద్దరు పేర్లు చెప్పింది, భార్య భర్తల పేరు చెప్పి పాప పేరు పెట్టింది ఆఫ్రీన్ అని. ఇంకా వాళ్ళ పేరు మారుతలేరు, నా బిడ్డ నాకు ఇస్తలేరు. డాక్టర్లు ఏమంటున్నారు? డాక్టర్లు ఇవ్వమంటారు. పెద్ద మనుషులు కనుక కావాలి వాళ్ళు ఇల్లానంటే పెద్ద మనుషులు ఎందుకు దేనికి అని అన్నా. అంటే పెద్ద మనుషులు అడ్మిట్ చేయలే కదా, ఆమె అడ్మిట్ చేసింది. ఆమె చేతిలో పెట్టి ఇవ్వండి, లేకపోతే నా చేతికి ఇవ్వండి, నేను తల్లిని, నా సంతకాలు లేవు, నేను దత్తతకి ఇవ్వలేదు, నేను ఒక పేపర్ రాసి ఇవ్వలేదు, ఆమెకి ఏది రాసి ఇవ్వలేదు సార్. అయితే రాసి ఇవ్వకుంటే మీ సమక్షంలో ఉన్న పాప ఎట్లా పోయింది బయటికి? మా అమ్మ ఈమె ఇద్దరు ఆదివారం రోజు పిల్లల వాటికి తీసుకుపోయింది, మంచిగా లేదని. పాప మోషన్స్ అవుతుంది అనేసి తీసుకొని పోతే నా పేరు పెడుతుంది అనుకున్నా. కానీ మా అమ్మని బయట ఉంచి ఆ పేరు పెట్టి అని చేయించింది. అయితే నేను దత్తతకి ఇస్తానని మా అమ్మ మీద నెడుతుంది, మా అక్క మీద నెడుతుంది. మీరేమన్నా దత్తత ఇస్తాను హామీ ఇచ్చిరా? ఇయ్యలేదు. పేపర్ రాసిచ్చిలా? రాసియలేదు సార్, రాసియలేదు. అక్కడ హాస్పిటల్నేమో ఏటూరు నగరంలో రోడ్డు మరమ్మతులకై సమీప ఇంజనీర్లను మలుగు జెడ్పీ చైర్మన్ జగదీష్ కలిశారు. మరమ్మతులపై సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్య కార్యకర్తలను, ఎంపీటీసీలను, సర్పంచ్లను కలిసి గ్రామ పంచాయతీలో సమస్యలను అడిగి తెలుసుకుని త్వరలో పనులను చేపడతామని కూడా హామీ ఇచ్చారు. అది క్వాలిటీ రబ్బర్స్ పెట్టేసి మళ్ళీ అన్ని రీఫిటింగ్ రబ్బర్లు ఏమవుతున్నాయంటే వారం రోజులకు నెలకు ఉబ్బి తగ్గి విరిగిపోయి మీరు ఇంకోటి నోట్ రాసేయండి.
40 చేపిద్దాం. ఎంత అవుతుంది ఇంకా దానికి సంబంధించిన ఎస్టిమేషన్ కూడా వేయించి అయితే వీళ్ళు అంతకుముందు మన ఇరిగేషన్ వాళ్ళు ఎస్టిమేట్ చేసింది మన కలెక్టర్ మురళి ఉన్నప్పుడు 14 లక్షలు ఓన్లీ షటర్లు రిపేరు ఇక్కడ ఉన్న డ్యామేజ్ ఉంటే మరమ్మతుల కోసం 14 లక్షలు అలా ఎస్టిమేట్ ఇచ్చినది. ఆయన పేరు సాయి తేజ. మన దగ్గర ఆల్రెడీ ఎస్టిమేట్ వేసి దేనికి ఎంత కాస్ట్ అనేది ఉన్నది. మొత్తం ఆల్రెడీ ప్రపోజల్స్ రాసి పెట్టిన్నారు. దీనికి ఇంకోటి ఏంటంటే స్ట్రెంథింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మన రామన్నగూడెం దగ్గర రాయి మొత్తం రాయి ఊడిపోయింది అన్న. మొత్తం ఊడిపోయింది. అది స్ట్రెంథింగ్ కు దీని లెవెల్ కు 32 crores పెట్టి మళ్ళీ ఎస్టిమేట్ చేసి నేను ఏమనుకుంటాను తెలుసా, ఇది ఒక వాకింగ్ ట్రాక్ లాగా ఉండాలి. చేయాలంటే ఏం చేయాలి? అది పిక్నిక్ జనాలు వాకింగ్ ట్రాక్ లాగా ఉండాలి. లేకపోతే పిక్నిక్ వచ్చిన వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఉన్నది. అదొక స్ట్రెంథింగ్ చేసుకుంటూ పైన గ్రావెల్ చేసి డస్ట్ పెట్టి లెవెల్ అంతే కదా. దీన్ని సీసీ అనుకున్నాం కదా. అయితే దీనికి ఏదైనా ఒక వన్ సైడ్ గ్రాస్ పెంచేలాగా ఉండాలి. అదే అదే అంటున్నా. అది కోత గురైంది అక్కడ. అదే చెప్తాను. ఇప్పుడు ఈ వర్షాకాలంలో సాధ్యం కాదు. ఇప్పుడు కాదు. ఇంకోటి మెట్లు కూడా ఎక్కేదాటి అటు నుంచి వస్తారు చాలా మంది. మెట్లు పెట్టాలి కొంచెం. ఇప్పుడు రైతులు వాళ్ళకి అసలు లేదు. రైతులు పోతారు అసలు లేదు. అది ఇదే భూమి వస్తుంది కదా. భూమి వస్తుంది. ఓకే. అక్కడ మెట్లు కట్టాలి. అక్కడ మన కోత కూడా గురైంది రవిబాబులది కొంచెం పొలం. అంటే కట్ట మొత్తం దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ ఐబీ వాళ్ళు వస్తారు కదా. ఐబీ వాళ్ళు లేదు వాళ్ళని తీసుకొద్దాం. కట్టగాడి తీసుకొచ్చి దానికి కూడా ఒక సార్ ఇప్పుడు మీ పనిలో భాగంగా దీనికి కూడా మీరు టైం వెచ్చించగలిగితే ఒక మాస్టర్ ప్లాన్ ఈ కట్ట మొత్తం కూడా స్ట్రెంథింగ్ చేయాలి. స్ట్రెంథింగ్ చేయాలి. చెప్పండి దీని సమస్య చెప్పండి. రివిట్మెంట్ కొన్ని ఎక్కడెక్కడ బ్లాక్స్ ఊడిపోయినాయి. అదొకటి రివిట్మెంట్ మళ్ళీ చేయాలి. ప్లస్ దీనిపైన కొద్దిగా కరకట్ట ఎక్కడెక్కడ డ్యామేజ్లు ఉన్నాయి. కొన్ని రంధ్రాలు అదొకటి చేసుకుంటే అదే అంటున్నా. చెప్పనక ఇస్తే మనం దాన్ని వర్కం చేద్దాం. అదొక ఫైల్ మనం ఫార్వర్డ్ చేసి సార్కు చెప్తే సార్కు దాని ప్రకారంగా మనకు అది చెప్పించి ఇస్తారు. అట్లా అంతేనా? వాళ్ళు ఆల్రెడీ గ్రాంట్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. పిలిపించుకొని మాట్లాడు. హైదరాబాద్ నగరంలో గాంధీ భవన్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు వి హనుమంతరావు, బాబు జగ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా ఇక బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిజామాబాద్ నగరంలోని 36 డివిజన్ పరిధిలోని మైనార్టీ మీడియం స్కూల్ నుండి 3 అబ్బాయిలు కనపడకుండా పోయారు. ఇన్ని విషయంపైన యాజమాన్యం పిల్లల తల్లిదండ్రులకు తెలపడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే పిల్లలు మరుసటి రోజు శవాలుగా బయటపడ్డారు. దీనికి ఇంకా ఎటువంటి కారణాలు బయటపడలేదు. పిల్లల తల్లిదండ్రులు మాత్రం ఇది స్కూల్ యాజమాన్యం తప్పు అని అంటున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు తల్లిదండ్రులు. बच्चों को चुके जान दे रहे हो। नहीं सब बच्चे मर गए तो उसके जिम्मेदार कौन है? पानी जा रहा है बच्चे के पानी जा रहा है। बच्चे मर गए जिम्मेदार कौन है? कौन है जिम्मेदार? बच्चे सारा तो नहीं चाहिए। कौन है जिम्मेदार?
ముసీరాబాద్ నియోజకవర్గం అడిక్మేట్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరియు డివిజన్ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయని నరసింహారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి విధానాలు ప్రజలకు నచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తండోపతండాలుగా తరలివచ్చి సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఈరోజు మసిరాబాద్ నియోజకవర్గం విద్యానగర్ డివిజన్ అడిక్మేట్ డివిజన్లో రామ్నగర్ గుండు దగ్గర సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ అయింది. నిజంగా ఈరోజు పార్టీ మెంబర్షిప్ పండుగలాగా జరుపుకుంటున్నారు. చాలా పెద్ద ఎత్తున ప్రజలు ముందుకొచ్చి సభ్యత్వాలు తీసుకుంటున్నారు. గత 5 సంవత్సరాలు ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్లలో మరి సంక్షేమ కార్యక్రమాలు బాగా ఇచ్చారు ప్రజలకు. ఈ సంవత్సరం అయితే మరి పెన్షన్ 1000 రూపాయల నుంచి 2016 అయింది. అదేవిధంగా మహిళా అందరికీ ద్వారకా మహిళలకు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పెన్షన్ అప్పులు ఇచ్చారు. అదేవిధంగా కేటీఆర్ కిట్టు, మరి కళ్యాణ్ లక్ష్మి, ఇవి చాలా మంచి కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ లేవు, ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ స్కీములు అన్నీ బాగా సక్సెస్ అయినాయి కాబట్టి ప్రజలు కూడా చాలా ముందుకు వచ్చి సభ్యత్వాలు తీసుకుంటారు. సభ్యత్వం తీసుకుంటే ప్రమాదవశాత్తున ఏదైనా జరిగితే కూడా 2 లక్షలు వీళ్ళకు పెన్షన్ వస్తుంది, వీళ్ళకు అది అమౌంట్ వస్తుంది, నష్టపరిహారం వస్తుంది. ఇన్సూరెన్స్ చేస్తాం, ఈ సభ్యులందరినీ కూడా పార్టీ రాష్ట్ర కమిటీ ఇన్సూరెన్స్ చేస్తుంది. కాబట్టి ఇది ఏ రాజకీయ పార్టీలో లేదు ఈ సిస్టమ్, ఒక టీఆర్ఎస్లోనే ఉంది. ఇక్కడ హైదరాబాదులో తెలంగాణలో చాలా ప్రశాంతమైన వాతావరణం, గొడవలు లేవు, పంచాయతీలు లేవు, ఏమీ లేవు, హిందూ ముస్లింల కొట్లాటలు లేవు, కర్ఫ్యూలు లేవు. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ మంచిగా పనిచేస్తున్నది. అన్నీ మరి రైతు బంధు, రైతు బీమా, మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ కార్యక్రమాలు తీసుకున్నాం. మరి అదేవిధంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇవి రైతులకు చాలా ఉపయోగపడుతున్నాయి. వీటన్నిటి వల్ల రాష్ట్రం బాగా ధనికమైన రాష్ట్రం అవుతుంది. ఆదాయం వల్ల కూడా బ్రహ్మాండంగా పెంపుదల బాగా ఉంది. మరి ఎక్కడ లేనటువంటి పెంపుదల ఈ రాష్ట్రం వల్ల ఉంది. 17.7 ఉంది, ఇక్కడ బాగుంది, మంచి లాభాలలో ఉంది, మంచి ధనవంతులైన రాష్ట్రం ఇది, మంచిగా నడుస్తుంది. ఇలా ప్రతిపక్షాలు మా మీద దుమ్మెత్తిపోస్తున్నాయంటే ఏదో వాళ్ళ ఉనికి కొర కాపాడుకోవడానికి పోస్తున్నాయి కదా తప్పితే ప్రభుత్వం బ్రహ్మాండంగా మంచిగా నడుస్తుంది, మంచిగా చేస్తున్నాం. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా 100% వల్ల ఈ ప్రభుత్వం మంచిదని ప్రజలే చెప్తున్నారు. ఇలా బీజేపీ మేమే ఆల్టర్నేటివ్ అంటున్నారు. ఏం చేశారు నిన్న బడ్జెట్లో? తెలంగాణకు ఆంధ్రకు మొండి చేయి చూపించారు. మా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు, మాకు నిధులు ఇవ్వలేదు, మాకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా ఏమి ఇవ్వలే, బయారం మరి స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఇవ్వలే, ఏదీ చేయలేదు. ముఖ్యంగా మేము ఈడ ఆల్టర్నేటివ్ అవుతామంటే జనం పిచ్చోళ్ళ, ఈడ బెనిఫిట్ పొందుతుంటే నీ ఎమ్మడి ఎందుకు వస్తారు? షోలు చేస్తున్నారు, ఆ షోలతో అయ్యేది లేదు, పోయేది లేదు. తప్పకుండా ప్రజలు టీఆర్ఎస్ ఎమ్మడే ఉన్నారు, టీఆర్ఎస్నే బలోపేతం చేస్తారు, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతారు. కర్నూలు జిల్లా పాణ్యంలో శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి అధికారులతో కలిసి నియోజకవర్గ పరిధిలోని వి కరిసెక్షన్ కాలనీలో పర్యటించి పలు సమస్యలను స్థానికులకు అడిగి తెలుసుకున్నారు. వెంటనే వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థి ఎవరైనా మాట ఇచ్చిన ప్రకారం అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. శ్రీశైలం దేవస్థానంలో ఈ నెల 2వ తేదీన ప్రారంభించిన వరుణయాగం నేటితో ముగిసింది. వర్ష సమృద్ధి కలిగి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలనే ఆకాంక్షతో దేవస్థానం ఈ వరుణయాగాన్ని నిర్వహించారు. ఈ వరుణ యాగ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుల బ్రహ్మశ్రీ ఉపాధ్యాయ పీఠ ప్రసిద్ధులైన మొత్తం 55 మంది ఋత్వికులు ఈ యాగ నిర్వహణలో పాల్గొన్నారు.
నిజామాబాద్లో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 119వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనసంఘ్ని దేశభక్తి, జాతీయత భావం, సమున్నతమైన ఆశయాలతో స్థాపించిన అటువంటి పార్టీ జనసంఘ్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ధన్పాల్, సూర్యనారాయణ గుప్తా, పోతన్ కార్, లక్ష్మీనారాయణ, ఎల్లప్ప, మల్లేష్ యాదవ్, సుగుణ, నారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय. बोल भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. అన్న ఒకసారి చూడండి అన్న. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 119వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘాన్ని జాతీయ భావంతో, దేశభక్తితో, సమున్నతమైనటువంటి ఆశయంతో స్థాపించినటువంటి పార్టీ భారతీయ జనసంఘ్. నాటి భారతీయ జనసంఘే నేటి భారతీయ జనతా పార్టీ. ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం కోసం ఒకప్పుడు నెహ్రూ గారి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని చూసి తట్టుకోలేక ఈ దేశంలో ఇద్దరు ప్రధానులు, దో ప్రధాన్ దో నిషాన్ ఉండకూడదు, దేశమంతా ఒకటిగా ఉండాలా, కాశ్మీర్లో ప్రత్యేక ప్రతిపత్తి ఉండకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతోనే నెహ్రూ గారి ప్రభుత్వం నుంచి తప్పుకొని ఢిల్లీ నుంచి కాశ్మీర్కు పాదయాత్ర చేపట్టి కాశ్మీర్లో ఇద్దరు ప్రధానులు ఉండకూడదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లాగా కూడా అక్కడ కూడా ముఖ్యమంత్రి ఉండాలా, అక్కడ కూడా భారత జాతీయ పతాకం ఎగరాలనేటువంటి సంకల్పంతో కాశ్మీర్కి వెళ్తే కాశ్మీర్లో విష ప్రయోగం ద్వారా తన జీవితాన్ని దేశం కోసం అర్పించినటువంటి మహనీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశ సమైక్యత కోసం, దేశ సమగ్రత కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి జాతీయ భావాన్ని ప్రజల్లో పెంపొందించాలనే లక్ష్యంతోనే భారతీయ జనసంఘాన్ని స్థాపించినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వారి ఆశయాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ నిలబెడతా ఉంది. వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది. గతంలో మొన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏ లక్ష్యంతోనైతే భారతీయ జనసంఘాన్ని స్థాపించిండో ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నామని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ లక్ష్యానికి అనుగుణంగా మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే మొన్న మేనిఫెస్టోలో కూడా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏ లక్ష్యం కోసం అయితే తన ప్రాణాన్ని అర్పించిండో ఆ లక్ష్యాన్ని తప్పకుండా మేము అధికారంలోకి వస్తే ఈసారి నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. ఈసారి తప్పకుండా కాశ్మీర్లో ఉన్నటువంటి 370 ఆర్టికల్ని తొలగించి కాశ్మీర్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లాగానే ఆ కాశ్మీర్ కూడా ఉంటుందని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాశ్మీర్లో అన్ని రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు, భూములు కొనుక్కోవచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా మన మోడీ గారు చెప్పడం జరిగింది. అది త్వరలోనే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయం ఏదైతే ఉండినో అది తప్పకుండా నెరవేరుతుంది. దేశ ప్రజల కళ తప్పకుండా నెరవేరుతుంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చూపించినటువంటి బాటలో ప్రతి కార్యకర్త నడవాలని, ఆయన ఆశయ సాధన కోసం మనమంతా కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పేసి ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ తెలియజేసుకుంటా ఉన్నాం. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు జగన్ సర్కార్ వరాలు జల్లు కురిపించింది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 27% మధ్యంతర భృతి పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిర్ణయంతో సుమారు 4 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు లబ్ధి చేకూరనుంది. అయితే 815 కోట్ల మేర ప్రభుత్వానికి అదనపు భారం పడనుంది. జగన్ సీఎం అయ్యాక తొలి కేబినెట్ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని 27% మేర మధ్యంతర భృతి పెంపుదల చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఈ పెంపు జూలై మాసం నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై లీటర్కు ₹1 సెస్ వేయడంతో అదే అదునుగా పెట్రోల్ కంపెనీలు ధరలు పెంచేశాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ₹77.48 అయితే డీజిల్ ₹72.62గాను నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర ఏకంగా ₹2.51 పెరిగి ₹77.04కి చేరింది. ఇక డీజిల్ ధర ₹2.46 పెరిగి ₹71.82ను తాకింది. ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం ఉంది. తాము యుద్ధం చేయడానికి సిద్ధంగా లేమని అమెరికా చెబుతున్నా యుద్ధానికి వస్తే తమ తడాక చూపిస్తామని ఇరాన్ ప్రకటించడంతో అమెరికా చాలా సీరియస్గా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో బీజేపీ పటిష్టమే లక్ష్యంగా అమిత్ షా పర్యటన. గిరిజన మహిళకు తొలి సభ్యత్వంతో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టిన అమిత్ షా. ఆషాఢం ఆఫర్ను ప్రకటించిన షాపింగ్ మాల్. భారీగా తరలివచ్చిన మహిళలు, తొక్కిసలాటలో 4 మహిళలకు గాయాలు. పక్కదారి పట్టి అక్రమాలకు కల్పతరువుగా మారిన పేదల రేషన్. అక్రమార్జనకు అడ్డాగా మారిన నందిగామ వాసవి మార్కెట్. వరంగల్ ఎంజీఎంలో 10 రోజుల పసిపాపపై 2 తల్లుల ఆరాటం. పేగు పెంచుకొని పుట్టిందంటూ ఓ తల్లి, దత్తత తీసుకున్నానంటూ మరో తల్లి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.